దరిద్రానికి దిక్సూచిలా మారాను మామ. ఈరోజు వర్క్ బేగా అయిపోయింది కదా! ఇంటికెళ్ళిపోదాం అన్న టయానికైతే బైకయితే ప్యాచీ అయితే పడిపోయిందన్నమాట. పైనైతే వర్షం కురుస్తూనే ఉంది. అలాగైనా సరే ఇంక పాలకులు అయితే బయలుదేరిపోయాం నేను మా బ్రదర్ అయితేనే. చాలా షాపులో అయితే అడిగాం గానీ అందరూ రేపు పొద్దున్న తెచ్చుకోమని అయితే అన్నారన్నమాట. వర్షం వస్తుంది ఎలా ప్యాచ్ చేయమని అడిగారు. ఇంక సర్లే మనమైతే కాంప్రమైజ్ అవ్వం కదా! మనకి ఎందుకంటే మన వస్తువు కదా పోయింది. ఇంక అలా తిరుగుతూ ఉంటే ఈ టైర్ షాప్ అయితే కనపడ్డదన్నమాట ప్యాచీ షాప్ అయితేనే. ఈ ప్యాచీ షాప్ దగ్గర ఆగైతే అడిగితే అన్న అయితే వేస్తానన్నాడు. ప్రాణం లేసొచ్చిందన్నమాట. ఇంక వెంటనే అయితే అన్న పనైతే స్టార్ట్ చేసేసాడు. మన టైర్‌కైతే మేకైతే దిగిపోయిందన్నమాట. ఇది కొత్త టైరు ఏంచి 2 నెలలు అవుతుంది. 2 నెలలకైతే ఈ మేక మహానుభావుడైతే మన టైర్‌కైతే బొక్క పెట్టేసాడన్నమాట. ఇంకా అన్న అయితే ప్యాచ్ అయితే ఏసేసాడు. పైనుంచి అలా వర్షం కురుస్తున్నా సరే అన్న గొడుగైతే పెట్టుకుండి మనకు ప్యాచ్ అయితే ఏసేసి మనకి బండయితే అప్పచెప్పాడన్నమాట. ముందు దానికైతే మన అన్నకి మెచ్చుకోవాలి నేనైతే ముందు. ఇంక నేను మా బ్రదర్ అయితే ఈ వర్షంలో తడుస్తూనే ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాం. మీకు కూడా ఇటువంటి ఏమైనా జరుగుంటే కామెంట్ రూపంలో